ముందు కవితను హాజరుపరిచారు. మరో 14 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరారు. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నట్లు పేర్కొంది ఈడీ. వర్చువల్ మోడ్లో ఈడీ తరపు న్యాయవాది జోయబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. లిక్కర్ కేసు దర్యాప్తు కొనసాగుతుందని ఈడీ తెలిపింది. జై తెలంగాణ, జై కేసీఆర్. అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను. నేను టెంపరీగా జైల్లో పెట్టొచ్చు. This is not a money laundering case, it is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. And third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. కోర్టు లోపలికి వెళ్లే ముందు మీడియాతో కవిత మాట్లాడారు. కడిగిన ముత్యంలా బయటకు వస్తానన్నారు. తాత్కాలికంగా జైలుకు పంపవచ్చని, కానీ తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదని పొలిటికల్ లాండరింగ్ కేసు అన్నారు. కాగా కవిత 10 రోజులుగా ఈడీ కస్టడీలో ఉన్నారు. ఆమెను అధికారులు పలు విషయాలపై ఆరా తీశారు. లిక్కర్ కేసుకు సంబంధించిన పలు కీలక విషయాలపై కవితను ప్రశ్నించారు. ఈ విచారణలో కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. ఇంకా సమాచారం రాబట్టే క్రమంలో కవితను మరో 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని ఈడీ కోరింది. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నట్లు పేర్కొంది.